హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయభిలాషులు, మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా వెలుగు పేపర్లోని ముఖ్యాంశాలు మనం చూద్దాం. వరల్డ్ చెస్ కింగ్ గుకేష్, ఇండియా యంగ్ గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేష్ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ సొంతం చేసుకున్నాడు. 14 రౌండ్ల పోరులో 7.5 పాయింట్లు సాధించి 18వ ఛాంపియన్గా నిలిచాడు గుకేష్. గురువారం జరిగిన ఆఖరిదైన 14వ రౌండ్లో గుకేష్ 58 ఎత్తులతో డిపెండింగ్ ఛాంపియన్షిప్ డింగ్ లిరెన్పై అద్భుత విజయం సాధించాడు. దీంతో అతి పిన్న వయసు 18 ఏళ్లలో వరల్డ్ ఛాంపియన్షిప్ నెగ్గిన తొలి గ్రాండ్ మాస్టర్గా చరిత్ర సృష్టించాడు. ఇక ఇండియాకే చెందిన గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ తర్వాత వరల్డ్ చెస్ ఛాంపియన్గా నిలిచిన రెండొక ఇండియన్ ప్లేయర్గా రికార్డులకు ఎక్కాడు. విన్నర్గా నిలిచిన గుకేష్కు 11.3 కోట్ల ప్రైజ్ మనీ లభించింది. సో మనం కూడా కంగ్రాచులేషన్స్ చెప్దాము. జమిలీకి సై. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు 30 పైగా పార్టీల మద్దతు, 15 పార్టీలు వ్యతిరేకం. సంప్రదింపుల కోసం జేపీసీకి సిఫార్సు చేసే ఛాన్స్. అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లతోనూ చర్చలు. ఉభయ సభల్లో మెజారిటీ కూడగట్టుకునే పనిలో బీజేపీ. పార్లమెంటుకు హాజరు కాని ఎంపీలకు బీజేపీ కాంగ్రెస్ విప్ జారీ. కేంద్ర కేబినెట్ ఆమోదం. వన్ నేషన్ వన్ ఎలక్షన్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షన గురువారం జరిగిన కేంద్ర మంత్రివర్గ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న శీతాకాల పార్లమెంటు సమావేశాల్లోనే జమిలీ ఎన్నికల ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఒకేసారి లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ భావిస్తున్నది. వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించడంతో దేశ ప్రగతికి ఆటంకం కలుగుతున్నదని ఆ పార్టీ మొదటి నుంచి వాదిస్తున్నది. టైంతో పాటు డబ్బులు కూడా ఆదా అవుతాయని చెప్తున్నది. 2027 నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి చేసి తొలి దశలోనే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నది. అవి పూర్తయిన 100 రోజుల్లోపు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయి. అయితే వన్ నేషన్ వన్ ఎలక్షన్ కోసం రాజ్యాంగంలోని కనీసం 6 ఆర్టికల్స్ను సవరించాల్సి ఉంటుంది. కానీ పార్లమెంట్లో రాజ్యాంగ సవరణలకు ఎన్డీఏ కూటమికి అవసరమైన సంఖ్యాబలం లేదు. అయినా ఈ బిల్లు ఆమోదించుకునేందుకు కూటమి పార్టీలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు లోక్సభ ముందుకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో 13, 14వ తేదీల్లో తప్పనిసరిగా సభకు అటెండ్ కావాలని తమ ఎంపీలకు బీజేపీ, కాంగ్రెస్ విప్ జారీ చేశాయి. రాష్ట్రాల వారీగా లోక్సభ సీట్లు కేటాయింపు, జనగణన తర్వాత రాష్ట్రాల్లో, నియోజకవర్గాల్లో విభజనకు సంబంధించిన ఆర్టికల్ 82 సవరణ బిల్లు కూడా తాజాగా కేబినెట్ ఆమోదం తెలిపింది అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాము. ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చే ఛాన్స్? ప్రస్తుత లోక్సభ గడువు 2029 వరకు ఉంది. కానీ ఆలోపు వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే వాటి అసెంబ్లీ గడువు కాలాన్ని పెంచడం, తగ్గించడం చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. 2026లో 5 రాష్ట్రాల్లో, 2027లో గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, యూపీ, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్లో ఎన్నికలు ఉంటాయి. ఈ స్టేట్స్మెంట్స్ ఎన్నికల టైంలోనే జమిలీ ఎన్నికలు నిర్వహించాలని మోదీ సర్కార్ భావిస్తుంది. 2028లో త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, కర్ణాటక, మిజోరం, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయి. 2029లో అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఎలక్షన్లు జరుగుతాయి. సో జమిలీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది అంటున్నాయి. ప్రార్థనా స్థలాలపై సర్వేలు ఆపండి. దేశంలోని ప్రార్థనా స్థలాలకు సంబంధించిన కేసుల విచారణపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆ కేసుల విచారణను 4 వారాల పాటు ఆపివేయాలని దిగువ కోర్టులకు ఆదేశాలు జారీ చేసింది అంటూ ఒక న్యూస్. త్రిపుర మొత్తానికి ఓకే చెప్పండి. గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఎంపీలు సురేష్ షెట్కార్, బలరాం నాయక్, రఘురామరెడ్డి, చామల, అనిల్ కుమార్, గడ్డం వంశీకృష్ణ మనం ఈ చిత్రంలో చూడొచ్చు. 1.63 లక్షల కోట్ల ప్రాజెక్టుల పూర్తికి సహకరించండి సీఎం రేవంత్ రెడ్డి. రేడియల్ రోడ్లు, మెట్రో ఫేజ్ 2, మూసీ రివర్ ఫ్రంట్కు ఫండ్స్ ఇప్పించండి. మూసీ గోదావరి లింక్, హైదరాబాద్
సివరేజ్ మాస్టర్ ప్లాన్, వరంగల్ యూజీడీ ప్లాన్కు సహాయం చేయండి. సింగరేణికి కోల్ బ్లాకులు కేటాయించండి. ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్, గడ్కరీని కలిసి వినతులు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో చేపట్టిన రీజనల్ రింగ్ రోడ్డు RRR మొత్తానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపాలని కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు, నిధుల విడుదలలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని విజ్ఞప్తి చేశారు. గురువారం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. మహిళా సంఘాల సభ్యులకు 2 చీరలు 63 లక్షల మందికి ఉచితంగా పంపిణీకి తెలంగాణ సర్కార్ నిర్ణయం. మంత్రి సీతక్కకు డిజైన్ సారీలను చూపించిన అధికారులు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో త్వరలో ఫైనలైజ్ అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. మార్చి 3 నుంచి ఇంటర్ పరీక్షలు షెడ్యూల్ రెడీ చేస్తున్న ఇంటర్ బోర్డు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఏర్పాట్లపై ఇంటర్ బోర్డు దృష్టి సారించింది. మార్చి మొదటి వారంలో పరీక్షలు ప్రారంభించాలని నిర్ణయించింది. మార్చి 3వ తేదీ నుంచి ఎగ్జామ్స్ నిర్వహించాలని యోచిస్తున్నది. దీనికి అనుగుణంగా అధికారులు షెడ్యూల్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తుంది. మార్చి నెలాఖరులోగా ఈ పరీక్షలు పూర్తి కానున్నాయి. అమ్మ రూపంపై అబండాల. తెలంగాణ తల్లి విగ్రహం కోసం నేను ₹1 కూడా తీసుకోలేదు, కోట్లు తీసుకున్నట్టు సిద్ధారెడ్డి అనడం బాధించింది. విగ్రహ శిల్పి ఎంఈ రమణారెడ్డి ఆవేదన. గత సర్కార్ టైంలో శకటాలు, లోగోలు చేసిన ₹1 ఇయ్యలే. అమరజ్యోతిని నిర్మిస్తే ఇప్పటికీ 40% బిల్లులు రాలేదు. కాంట్రాక్టర్లకు మాత్రం 98% ఇచ్చేశారు. 7 ఏళ్లు కష్టపడి నిర్మిస్తే ప్రారంభం రోజు కనీసం కళాకారుడిగానైనా నన్ను గుర్తించలేదు. నాడు పదవుల్లో ఉన్నప్పుడు సిద్ధారెడ్డికి రాష్ట్ర గీతం ఎందుకు యాదికి రాలే? అయినో పెయిడ్ బానిసలా వ్యవహరిస్తున్నాడు. చేసిన ఆరోపణలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్. రైతుకు బేడీలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్. ఇలాంటి చర్యలను సహించేది లేదని అధికారులకు వార్నింగ్. విచారణ జరిపి రిపోర్టు ఇవ్వాలి. రైతుకు మెరుగైన వైద్యం అందించాలి. ఢిల్లీ నుంచి ఆఫీసర్లకు ఆదేశాలు. చికిత్స కోసం బేడీలతో రైతును హాస్పిటల్కు తీసుకొచ్చిన పోలీసులు. విషయం తెలిసి ఎంక్వైరీకి ఆదేశించిన సీఎం. ఘటనకు బాధ్యులైన జైలర్ సస్పెన్షన్. లగచర్ల రైతు హీరియా నాయకును చికిత్స కోసం సంగారెడ్డి ఆసుపత్రికి బేడీలతో పోలీసులు తీసుకెళ్లడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బేడీలు వేయాల్సినంత అవసరం ఏమొచ్చిందని అధికారులపై సీఎం సీరియస్ అయ్యారు. ప్రభుత్వం ఇలాంటి చర్యలను సహించదని విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఢిల్లీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. హీరియా నాయక్కు మెరుగైన వైద్య సహాయం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. టెంపరేచర్ డౌన్. రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతున్నది. బుధవారం రాత్రి ఒక్క వనపర్తి మిగతా అన్ని జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కన్నా తక్కువగా నమోదయ్యాయి. 7 జిల్లాలు ఆరెంజ్ అలర్ట్లో ఉండగా 25 జిల్లాలు ఎల్లో అలర్ట్లో కొనసాగుతున్నాయి. సో రానున్న రోజుల్లో చలి చాలా తీవ్రతగా ఉంటుందని హెచ్చరిస్తున్నాయి. కవులు, కళాకారులకు ట్రైకార్ సన్మానం. 10 ఏళ్ల గులాబీ ఖడ్గాన్ని నా గుండెల నుండి తీసిన డాక్టర్ సీఎం రేవంత్ రెడ్డి అంటున్న సుద్దాల అశోక్ తేజ. కేసీఆర్ మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తే రేవంత్ గారు గుర్తించారు అంటున్న పైడి జయరాజ్. గిరిజనులను ప్రజాప్రభుత్వం ఆదుకుంటున్నది అంటున్న పాశం యాదగిరి. ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్. 7 మావోయిస్టుల మృతి. తుపాకులు, పేలుడు పదార్థాలు స్వాధీనం. 15న బస్తర్కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆయన పర్యటనతో అడవిని జల్లెడ పడుతున్న బలగాలు. జనవరి 20 నుంచి 220 మంది మావోయిస్టుల ఎన్కౌంటర్. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దక్షిణ అబుజ్మడ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. 7 మావోయిస్టులు మృతి చెందారు. ఈ నెల 10 నుంచి అబుజ్మడ్లో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. 1000 మందికి పైగా జవాన్లు ఈ ఆపరేషన్లో పాల్గొంటున్నారు. ఇదే క్రమంలో గురువారం తెల్లవారుజామున 3 గంటలకు రేఖావాయి అడవుల్లో మావోయిస్టులతో ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో 7 మావోయిస్టులు చనిపోయారని, వారి మృతదేహాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయని బస్తర్ ఐజీ సుందర్ రాజ్, నారాయణపూర్ ఎస్పీ ప్రభాత్ కుమార్ మీడియాకు తెలియజేశారు. సంతోష్ ట్రోఫీ పోస్టర్ను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో సంతోష్ ట్రోఫీ పోస్టర్ను ఆవిష్కరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి తదితరులు చిత్రంలో చూడొచ్చు. హైదరాబాద్ వేదికగా ఈ నెల 14 నుంచి ప్రారంభం కావున్న
సంతోష్ ట్రోఫీ పోస్టర్ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. దాదాపు 57 ఏళ్ల తర్వాత హైదరాబాద్ సిటీ చారిత్రాత్మకమైన ఫుట్బాల్ క్రీడా ప్రతిష్టాత్మక టోర్నీ సంతోష్ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వడం సంతోషంగా ఉందని చెప్పారు. గురువారం స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి ఆధ్వర్యంలో తుగ్లక్ రోడ్లోని సీఎం అధికారిక నివాసంలో ట్రోఫీని ఆవిష్కరించారు. ఈ ప్రోగ్రాంలో రాష్ట్ర ప్రభుత్వ క్రీడా సలహాదారు జితేందర్ రెడ్డి, ఎంపీలు మల్లు రవి, గడ్డం వంశీ, చామల కిరణ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్, అనిల్ కుమార్ యాదవ్, ఖైరతాబాద్ డీసీపీ చీఫ్ డాక్టర్ రోహిరెడ్డి పాటు పలువురు పాల్గొన్నారు. అనంతరం శివసేనారెడ్డి మాట్లాడుతూ డిసెంబర్ 14 నుంచి 31 వరకు జరిగే ఈ ట్రోఫీకి సంబంధించి తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని చెప్పారు. ఇందులో వివిధ రాష్ట్రాలకు చెందిన 37 జట్లు పాల్గొంటాయని ఆయన పేర్కొన్నారు. నేటి నుంచి 3 రోజులు ధరణి సేవలు బంద్. రాష్ట్రంలో 3 రోజుల పాటు ధరణి పోర్టల్ సేవలు నిలిచిపోనున్నాయి. గురువారం సాయంత్రం నుంచే ధరణి పోర్టల్ స్తంభించింది. ధరణి పోర్టల్ బాధ్యతలను ప్రైవేట్ ఏజెన్సీ టెరాసిస్ నుంచి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐసికి ఇటీవలే అప్పగించారు. పూర్తి డేటాను ఎన్ఐసికి ట్రాన్స్మిట్ చేస్తూ డేటాబేస్ వెర్షన్ను అప్గ్రేడ్ చేస్తున్నారు. దీంతో ధరణి పోర్టల్లో సేవలు నిలిపివేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. 16వ తేదీ ఉదయం కల్లా ధరణి పోర్టల్ అప్గ్రేడ్ అయి ప్రక్రియ ముగిసి యథావిధిగా పనిచేయనున్నట్లు అధికారులు తెలియజేశారు. కేటీఆర్ పిచ్చి రాతలు మానుకో అంటున్న ఆది శ్రీనివాస్, రాహుల్ గాంధీకి లేఖ రాయడంపై విప్ ఆది శ్రీనివాస్ ఫైర్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ప్రతిపక్ష పాత్ర పోషించడం చేతగాక తన ఆస్థాన పేటీఎం రైటర్లు రాసిన లేఖలను విడుదల చేస్తున్నారని విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. కేటీఆర్ ఇప్పటికైనా పిచ్చి రాతలు మానుకోవాలని గురువారం ఒక ప్రకటనలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హితవు పలికారు. మతిలేని మాటలతో తమ అధినేత రాహుల్ గాంధీకి కేటీఆర్ రాయడంపై ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి రోజుకు 18 గంటలు పనిచేస్తున్నారని, ప్రజాపాలనలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండడం చూసి ఓర్వలేకనే కేటీఆర్ లేఖలు రాస్తున్నారని దుయ్యబట్టారు. కేటీఆర్ రాసింది రాతలు కావు, రోతలు అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్కు ఏడుపులు ఎందుకని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. తెలంగాణ ఆడబిడ్డలను స్వయం సహాయక సంఘాల ద్వారా కోటీశ్వరులు చేస్తున్నందుక, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నందుక, రూపాయలు 500కే సిలిండర్ ఇస్తున్నందుక అని విప్ ఆది శ్రీనివాస్ కేటీఆర్ను నిలదీశారు. కిరీటాలు, వడ్డానాలు, నగలు పెట్టి తెలంగాణ తల్లిని మార్చింది మీ పార్టీ కాదా అని నిలదీశారు. నేర్చుకున్నది ఆచరణలో పెట్టినప్పుడే సమాజంలో గుర్తింపు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల శిక్షణ ముగింపు సమావేశంలో స్పీకర్ గడ్డం ప్రసాద్. ఎంసీహెచ్ఆర్జీలో జరిగిన ఓరియంటేషన్ ప్రోగ్రాంలో గడ్డం ప్రసాద్, మహేష్ గౌడ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చిత్రంలో మనం చూడొచ్చు. తెలుసుకున్న విషయాలు సమావేశాల్లో పాటించాలని పిలుపు. మనం ఎంత నేర్చుకున్నా దాన్ని ఆచరణలో పెట్టినప్పుడే ఉన్నత విలువలు గల ప్రజాప్రతినిధిగా మనల్ని సమాజం గుర్తిస్తుందని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు. జూబ్లీ హిల్స్ ఎంసీహెచ్ఆర్డీలో 2 రోజుల పాటు జరిగిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఓరియంటేషన్ ముగింపు ప్రోగ్రాంలో స్పీకర్ పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారి అధికారికంగా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి వారికి శాసనసభ వ్యవహారాలపై అవగాహన కల్పించామన్నారు. సభ్యులు కూడా వీటిపై తెలుసుకోవాలనే ఆసక్తిని కనబరచడం సంతోషకరమన్నారు. 2 రోజుల ఓరియంటేషన్ ప్రోగ్రాం ద్వారా ఉభయ సభల్లో తమ హక్కులు, బాధ్యతలు ఏమిటనేది సభ్యులు తెలుసుకున్నారని చెప్పారు. తెలుసుకున్న విషయాలు వచ్చే సమావేశాల్లో అమలు చేస్తే సభ్యులకు మంచి పేరు, గౌరవం పెరుగుతుందన్నారు. ఈ సందర్భంగా శిక్షణ ఇచ్చిన పిఆర్ఎస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు చెందిన ఎక్స్పర్ట్స్కు స్పీకర్ ధన్యవాదాలు తెలియజేశారు. అసెంబ్లీకి రాని కేసీఆర్కు అపోజిషన్ పదవి ఎందుకు అంటున్న పిసిసి ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే అతనికి అపోజిషన్ పదవి ఎందుకు అని పిసిసి ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ ప్రశ్నించారు. కేసీఆర్ ఉనికి రాష్ట్రంలో లేనే లేదని అన్నారు. గురువారం గాంధీ భవన్లో ట్రైకార్డ్ చైర్మన్ బెల్లయ్య నాయక్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బతుకమ్మ తెలంగాణ సాంప్రదాయంలో ఉందని, కానీ మెజార్టీ ప్రజలు బతుకమ్మ ఆడరని చెప్పారు. 10 ఏళ్లలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు అధికారికంగా పెట్టలేకపోయారని ప్రశ్నించారు. అనంతరం ట్రైకార్డ్ చైర్మన్ బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ తల్లి రాష్ట్ర గీతంను అధికారికంగా ప్రకటించామన్నారు. 10 ఏళ్లు పాలించిన వాళ్ళు ఇప్పుడు కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారని వాళ్ళు ఫైర్ అయ్యారు. ఇప్పుడు ఈనాడు పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం. జమిలీపై మరొక అడుగు. 2 బిల్లులకు కేంద్ర కేబినెట్ ఆమోదం. ప్రస్తుతానికి లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకే పరిమితం. ఆర్థిక భారం తగ్గుతున్నదన్న భారతీయ జనతా పార్టీ, ప్రజాస్వామ్యం వ్యతిరేకమన్న విపక్షం. కోవింద్ కమిటీ సిఫార్సులతో
లోక్సభ అసెంబ్లీ ఎన్నికలతో పోటీ స్థానిక ఎన్నికలను నిర్వహించాలని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో కమిటీ సిఫార్సు చేసింది. ఇందుకోసం 2 రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టాలని సూచించింది. అయితే స్థానిక ఎన్నికల విషయాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టిన కేంద్రం లోక్సభ అసెంబ్లీ ఎన్నికలపై తీసుకొచ్చిన బిల్లును ఆమోదం తెలిపింది. దీనికి 50% రాష్ట్రాలు ఆమోదం తెలపాల్సిన అవసరం లేదని సంబంధిత వర్గాలు తెలియజేస్తున్నాయి. ఫార్ములా ఈ కార్ కేసులో కేటీఆర్ పై కేసుకు గవర్నర్ అనుమతి అంటూ ఒక క్వశ్చన్ మార్క్, అదేంటో చూద్దాం. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు గవర్నర్ ఆమోదం లభించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. సంబంధిత దస్త్రం 2 రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వానికి చేరినట్లు సమాచారం. హైదరాబాద్లో జరిగిన కార్ రేస్కు సంబంధించి ఉల్లంఘనలు జరిగాయని, నిర్వహణ సంస్థకు విదేశీ కరెన్సీ రూపంలో ఒప్పందానికి ముందే నిధులు వెళ్లించారని, ఇది నిబంధనలకు విరుద్ధమని, దీనిపై విచారణ చేయాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ సంస్థ MAUD అక్టోబర్లో అవినీతి నిరోధక శాఖ ACBకి ఫిర్యాదు చేసింది. సంబంధం లేని HMDA ఒప్పందం చేసుకోవడం, రిజర్వు బ్యాంకు ముందస్తు అనుమతి లేకుండానే 2 దఫాలుగా 46 కోట్లను విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించడంపై ఈ కేసు నమోదైంది. అభివృద్ధి పనులకు అనుమతి ఇవ్వండి అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. 1.63 లక్షల కోట్ల ప్రాజెక్టుల పూర్తికి 1.63 లక్షల కోట్ల ప్రాజెక్టులకు పూర్తిగా సహకరించండి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి వినతి. RRR మెట్రో 2వ దశ మూసీ రివర్ ఫ్రంట్లపై ఆయనతో చర్చ. గడ్కరీ ధర్మేంద్ర ప్రధాన్లతోనూ ముఖ్యమంత్రి భేటీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీలో 3 కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. బంధువుల వివాహ కార్యక్రమం నిమిత్తం రాజస్థాన్కు వెళ్లిన ఆయన గురువారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్న వెంటనే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రహదారులు భవనాల శాఖ మంత్రి నితిన్ గడ్కరీలతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన రహదారులు, మెట్రో రైలు ప్రాజెక్టు, సింగరేణికి బొగ్గు గనులు కేటాయింపు, కేంద్ర విద్యాలయాల కేటాయింపు గురించి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో వివిధ రకాల అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం మద్దతు సాధనకు కృషి చేయాలని కిషన్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. రాష్ట్ర స్థాయిలో చీఫ్ బయోమెడికల్ ఇంజనీర్ పోస్టు మంత్రి దామోదర ఆదేశం. రాష్ట్ర స్థాయిలో చీఫ్ బయోమెడికల్ ఇంజనీర్ పోస్టు ఏర్పాటుకు నిర్ణయించినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో బయోమెడికల్ ఇంజనీర్ పోస్టులు ఏపీకి వెళ్లాయని, ఈ 10 ఏళ్లలో రాష్ట్రంలో ఈ పోస్టులను ఏర్పాటు చేయకపోవడంతో ప్రభుత్వం పలు ఆసుపత్రుల్లో పరికరాల మరమ్మతులకు బయటి వ్యక్తులపై ఆధారపడాల్సి వస్తుందని చెప్పారు. గురువారం ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో కార్యదర్శి కృష్ణ ఉన్నతాధికారులతో కలిసి మంత్రి దామోదర రాజనరసింహ సమీక్ష నిర్వహించారు. ఇటీవల నియమించిన 10 టాస్క్ ఫోర్స్ బృందాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహించి నివేదిక అందించాయి. దీని ఆధారంగా ఆసుపత్రుల్లో కల్పించాల్సిన అన్ని సౌకర్యాలపై మంత్రి సమక్షంలో సూచనలు చేశారు. ప్రతి ఆసుపత్రిలో బయోమెడికల్ ఇంజనీర్ పోస్టు ఏర్పాటుతో పాటు రాష్ట్ర స్థాయిలో చీఫ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ పోస్టును ఏర్పాటు చేయాలి. కనీసం జిల్లాకు ఒక బయోమెడికల్ ఇంజనీర్ తాత్కాలిక పద్ధతిలో నియమించాలి. అత్యవసరాల ఔషధాల జాబితా తరహాలో ఆసుపత్రుల్లో ఉండాల్సిన అత్యవసర పరికరాల జాబితా సిద్ధం చేయాలి. ప్రతి ఆసుపత్రిని పక్కగా పర్యవేక్షించేందుకు సెంట్రలైజ్డ్ ఇంటిగ్రేటెడ్ మానిటరింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేయాలి. ఔషధ గోదాములు, ఆసుపత్రుల్లోని ఔషధ కేంద్రాల్లో తరచూ తనిఖీలు చేయాలి. ప్రతి ఆసుపత్రిలో అగ్నిమాపక వ్యవస్థ పక్కగా ఉండాలి అని మంత్రి ఆదేశించారు. మంత్రివర్గ విస్తరణపై అధిష్టానదే నిర్ణయం. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడి. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు ఎంపీలు రఘువీర్, మల్లు రవి, కడియం కావ్య, చామల కిరణ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్ మంత్రివర్గ విస్తరణపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని, అందులో తమ ప్రమేయం ఏమీ ఉండదని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గత 2 రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన గురువారం ఉదయం పాత్రికేయులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. తెలంగాణలో ప్రజాపాలన పట్ల 50% పైగా ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చెప్పారు. ఎక్కడ 100% మంది సంతోషంగా ఉంటారనుకోవడం లేదని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యం అంటే ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుందని అభిప్రాయపడ్డారు. హైడ్రా నిబంధనల ప్రకారమే నడుచుకుంటుందన్నారు. పేద ధనిక అన్న తేడా లేకుండా చెరువులను ఎవరు ఆక్రమించినా చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం 25 ఎకరాల స్థలంలో సమీకృత పాఠశాల నిర్మాణం చేపడుతుందని, ఇది బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఎంతో మేలు చేస్తుందన్నారు. రైతు భరోసాను సంక్రాంతి నుంచి అమలు చేస్తామని బట్టి చెప్పారు.
ప్రస్తుతం పంట కొనుగోళ్లపై రైతులకు ఇస్తున్న బోనస్ రైతు భరోసా రుణమాఫీ కన్నా ఎక్కువ ప్రయోజనం కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లికి అధికారిక రూపమిచ్చి శాశ్వతాన్ని కల్పించిందని పేర్కొన్నారు. ఇదివరకే బారాస తరపున మాత్రమే విగ్రహం ఉండేదని, ఆ రూపానికి ఎక్కడా ప్రభుత్వ పరమైన గుర్తింపు కల్పించలేదని చెప్పారు. గత బారాస ప్రభుత్వం చేసిన అప్పులకు గత 11 నెలల్లో తాము అసలు వడ్డీ కలిపి 64,000 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. రాష్ట్రం ఏర్పడ్డాక తొలి ఏడాది 6,400 కోట్లు చెల్లించగా ఇప్పుడు 64,000 కోట్లు చెల్లించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ పాలనపైనే దృష్టి పెట్టిందని, అందుకే ప్రచారంలో వెనుకబడ్డామని పేర్కొన్నారు. 10 ఏళ్ల తర్వాత హాస్టల్ విద్యార్థుల మెచ్చార్జీలు పెంచి బడుగు బలహీన వర్గాల పిల్లలకు మేలు చేశామని చెప్పారు. ఈ నెల 14న రాష్ట్ర వ్యాప్తంగా హాస్టళ్లలో ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు, తల్లిదండ్రులు, విద్యార్థులు కలిసి భోజనం చేయనున్నట్లు చెప్పారు. ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీని తాను కలవలేదని తెలిపారు. అంతకుముందు పార్టీ ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, కడియం కావ్య, రఘువీర్లతో భట్టి సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి సాధించాల్సిన అంశాలపై చర్చించారు. అనంతరం చామల కిరణ్ కుమార్ రెడ్డి, మల్లు రవి విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల హామీలు అమలు చేయలేదంటూ రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ రాయడాన్ని ఖండించారు. తెలంగాణలో జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ రాహుల్ గాంధీకి తెలుసునని చామల చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తున్న పనులను చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాల నాయకులు విమర్శలు చేస్తున్నారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ చేయని విధంగా ఏడాదిలో 18,000 కోట్ల రుణమాఫీ చేయడంతో పాటు 55,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని మల్లు రవి పేర్కొన్నారు. ఆర్ఓఆర్ చట్టంపై కేసీఆర్ సూచనలు చేయాలి. మీడియాతో ఇష్టాగోష్ఠిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ నెలలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని వెల్లడి. మాజీ సీఎం కేసీఆర్ శాసనసభకు వచ్చి ప్రభుత్వం అమల్లోకి తీసుకురానున్న ఆర్ఓఆర్ చట్టంపై సూచనలు చేయాలని రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆక్షేపించారు. ఈ శాసనసభ సమావేశంలో ఆర్ఓఆర్ చట్టానికి ఆమోదం తెలుపుతామన్నారు. సచివాలయంలోని తన ఛాంబర్లో గురువారం మీడియాతో మంత్రి ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ధర్నా చౌక్ను పునరుద్ధరించామని, నిరసన తెలపాలనుకునే వారికి తాము అడ్డు కాబోమన్నారు. రైతుకు సంఖ్యలు వేయడం సరైన చర్య కాదన్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించిన విషయాన్ని గుర్తు చేశారు. డిసెంబర్ 31 లోపు మంత్రివర్గ విస్తరణ ఉంటుందని స్పష్టం చేశారు. ఈ నెలాఖరులోగా 2 ఏళ్లుగా వసతి గృహాలకు పెండింగ్లో ఉన్న బకాయిల సొమ్ములను విడుదల చేస్తామన్నారు. బయ్యారం ఉక్కు కర్మాగారం గురించి 10 ఏళ్లు అధికారంలోకున్న బారాస ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. ఇందిరమ్మ ఇళ్ల యాప్లో 10 కొత్త అంశాలను చేర్చామని మంత్రి తెలిపారు. సర్వే అధికారులు పైరవీలు చేసే ఆ దరఖాస్తులకు యాప్లో నమోదు చేశాం. అర్హులైన లబ్ధిదారులకే ఇళ్లను మంజూరు చేస్తాం. ఐటీడీఏలో పరిధిలో ఇళ్ల కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తాం. సంక్రాంతిలోపు వీఆర్ఓ వ్యవస్థను తీసుకొస్తాం. ఈ శాసనసభ సమావేశాల్లోనే ఆర్ఓఆర్ చట్టానికి ఆమోదం తెలుపుతామని మంత్రి పొంగులేటి తెలియజేశారు. ఏబీటీఓ అంతర్జాతీయ అధ్యక్షుడిగా మల్లేపల్లి లక్ష్మయ్య. అసోసియేషన్ ఆఫ్ బుద్ధిస్ట్ టూర్ ఆపరేటర్స్ ఏబీటీఓ అంతర్జాతీయ అధ్యక్షుడిగా సీనియర్ పాత్రికేయుడు, సామాజిక కార్యకర్త మల్లేపల్లి లక్ష్మయ్య నియమితులయ్యారు. బీహార్లోని వైశాలిలో జరుగుతున్న 7వ ఏబీటీఓ అంతర్జాతీయ సమావేశంలో ఆయన్ను నియమిస్తూ సంస్థ వ్యవస్థాపకుడు సెక్రటరీ జనరల్ కౌలేష్ కుమార్ గురువారం ప్రకటించారు. బీహార్లోని నలందాలో ఏబీటీఓ కేంద్ర కార్యాలయం నెలకొంది. మల్లెపల్లి బుద్ధవనం ప్రాజెక్టు ఓఎస్టీగా, టో జాక్ కో కన్వీనర్గా సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ ఏర్పాటులో కీలకంగా పనిచేశారు. బయ్యారంపై ఒత్తిడి తేవాలి అంటున్న ఎమ్మెల్సీ కవిత. భారతీయ జనతా పార్టీకి తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంలోని భాజపా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం ఎక్స్లో డిమాండ్ చేశారు. బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు పరిశ్రమ సాధ్యం కాదని తెలంగాణకే చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించను సరికాదు. రాష్ట్రం నుంచి 8 మంది భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఉన్నా ఒక్కరు కూడా స్పందించలేకపోవడం శోచనీయం. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గతంలో ఎంపీగా ఉన్న సమయంలో ఉక్కు పరిశ్రమ కోసం డిమాండ్ చేసి ఇప్పుడు మాట్లాడకపోవడం ఏమిటి అని ఎమ్మెల్సీ ప్రశ్నించారు. ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ నేతృత్వంలో మేము పోరాటం చేశాము. 2013లో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్కు కేసీఆర్ లేఖ రాశారు అని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్లను విధుల నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తే తాము వారి తరపున పోరాటం సాగిస్తామని ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. బీసీ కులగణనపై డెడికేటెడ్ కమిషన్కు నివేదిక సమర్పించినందుకు సగర
వంశరాజుల సంఘాల నేతలు ఎమ్మెల్సీ కవితను ఆమె నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తమ సమస్యలను శాసన మండలిలో ప్రస్తావించాలని వంశరాజుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మురళీ, ప్రధాన కార్యదర్శి పాండు కోరారు. అదేవిధంగా 14న జాగృతి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం. తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చడం, అధికారిక ఉత్సవాలు వేదికలపై విష సంస్కృతిని ప్రవేశపెట్టడంపై ఈ నెల 14న తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు సంస్థ గురువారం ఒక ప్రకటనలో తెలియజేసింది. గుండె నొప్పి వచ్చిన రైతుకు బేడీలు వేస్తారా అంటూ విమర్శలు చేస్తున్న కేటీఆర్, లగచర్ల దాడి కేసులో రిమాండ్లో ఉన్న రైతులతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అరాచకంగా ఉందని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. గుండె నొప్పి వచ్చిన రైతు హీరా నాయక్ బేడీలు వేసి తీసుకెళ్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఇక్కడ తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ కేటీఆర్, సీఎం రేవంత్ రెడ్డి మాటలు వినకపోవడమే గిరిజన రైతులు చేసిన తప్ప, తనపై దాడి జరగలేదని వికారాబాద్ కలెక్టర్ చెప్పారు. పోలీసు మాత్రం రైతులు, మాజీ ఎమ్మెల్యేలు పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. కస్టడీల్లో రైతుల్ని చిత్రహింసలు గురి చేశారు. బేడీలు వేసి జైలు నుంచి ఆసుపత్రికి తీసుకెళ్లడం క్షమార్హం కాదు. ఈ విషయంలో కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ వెంటనే సీఎం రేవంత్ రెడ్డికి తగిన ఆదేశాలు ఇవ్వాలి అని కేటీఆర్ చెప్పారు. కేసులను వెనక్కి తీసుకొని గిరిజన రైతులను ఇళ్లకు పంపించాలని చెప్పారు. కొడంగల్ నుంచి నాంపల్లి కోర్టుకు 20 రోజులుగా పేపర్లను బదిలీ చేయలేదు. రిమాండ్ ఖైదీల్ని నెల రోజులుగా జైల్లో ఉంచడం దుర్మార్గమని కేటీఆర్ మండిపడ్డారు. ఆర్బీఐ నివేదికతో సీఎం ప్రచారం తప్పు అని తేలింది. బారాసా పాలనలో 7 లక్షల కోట్ల అప్పులు చేశారంటూ గ్లోబల్స్ ప్రచారం చేస్తున్నారు అంటూ వారిపై మండిపడ్డ మాజీ మంత్రి హరీష్ రావు, 10 ఏళ్ల బారాసా పాలనలో చేసిన అప్పు 3,22,499 కోట్లు మాత్రమే. 7 లక్షల కోట్లు అప్పు చేసిందని, తెలంగాణ దివాలా తీసిందంటూ గ్లోబల్స్ ప్రచారం చేసేవారికి ఆర్బీఐ నివేదిక చెంపబట్టు లాంటిదని, 10 ఏళ్ల తెలంగాణ అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు చేసిన ప్రచారం శుద్ధ తప్పు అని తేలింది అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆర్బీఐ విడుదల చేసిన హ్యాండ్బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ 2024లోని గణాంకాలను సిద్దిపేటలో గురువారం ఆయన మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బారాసా హాయంలో జీఎస్డీపీ, తలసరి ఆదాయం, సాగు, అటవీ విస్తరణం, ఉపాధి అవకాశాలు పెరిగాయనేది మరొకసారి స్పష్టమైంది. తెలంగాణ దివాలా తీయలేదని, దివ్యంగా వెలిగిన రాష్ట్రమని తేల్చింది. రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందంటూ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ ప్రగతి, ఔన్నత్యాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దెబ్బ తీశారని, పెట్టుబడులు రాకుండా పోయాయి, ఉపాధి అవకాశాలకు గండి పడింది, స్థిరాస్తుల వ్యాపారంకు కుదేలైంది, పురోగమనంలో ఉన్న రాష్ట్రాన్ని తిరోగమనలకు నెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గత ఏడాది డిసెంబర్ నుంచి ఏడాది మార్చి వరకు కేవలం 4 నెలల్లో 15,118 కోట్ల రుణం తీసుకున్నారు అని హరీష్ రావు పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతిపై దాడి జరుగుతుంది అంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్రంలో సంస్కృతిపై దాడి జరుగుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గురువారం ఎక్స్లో పోస్ట్ చేస్తూ కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ మాయమైంది, బతుకమ్మ మన పండుగనే కాదని ప్రచారం మొదలైంది, వేడుకల్లో జానపదం కనుమరుగవుతుంది, బాసరలో లడ్డూలు అందకుండా పోతున్నాయి, కొమరవెల్లిలో ప్రసాదం నాణ్యత లేదు, వేములవాడలో మొక్కులు చేర్చుకునే కోడెలు మాయమవుతున్నాయి, పండుగల మీద ఆంక్షలు పెరుగుతున్నాయి, ఎక్కడ పడితే అక్కడ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం చూసి చూడనట్లు వదిలేస్తుందా, లేక కావాలనే సంస్కృతిపై దాడిని చేపిస్తుందా అంటూ బండి సంజయ్ విమర్శలు చేశారు. పిల్లలను పరామర్శించేందుకు వెళుతుంటే అడ్డుకోవడం సమంజసమా అంటున్న సత్యవతి రాథోడ్, సబితారెడ్డి నిరసన. వికారాబాద్ జిల్లా తాండూరులోని గిరిజన బాలికల వసతి గృహంలో 3 రోజుల క్రితం కలుషిత ఆహారం తిని అస్వస్థకు గురైన విద్యార్థులను పరామర్శించడానికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం సిగ్గుచేటని మాజీ మంత్రులు ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా రెడ్డి విమర్శించారు. గురువారం తాండూరు వెళ్తున్న వీరిని పోలీసులు వికారాబాద్లో చెన్నారెడ్డి విగ్రహం వద్ద అడ్డుకున్నారు. దీంతో అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సమాచారం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే, జిల్లా బారాసా శ్రేణులు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్, సబితారెడ్డి మాట్లాడుతూ బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా పిల్లలు పరామర్శించడానికి వెళ్తుంటే అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలను అడిగితే శాంతి భద్రతల సమస్య వస్తుందని, ప్రోటోకాల్ ప్రకారం ఇతరులకు అనుమతి ఇవ్వడం లేదని చెబుతున్నారన్నారు.
అధికారిక పార్టీ ఎమ్మెల్యే సోదరుడికి వర్తించని ప్రోటోకాల్ నిబంధన తమకే ఎందుకు అని ప్రశ్నించారు. తాము వెళ్తే శాంతి భద్రతకు భంగం వాటిల్లడమేమిటని ప్రశ్నించారు. బైఠాయించిన బారాస నాయకులను పోలీసులు 3 పోలీస్ స్థానాలకు తరలించారు. 2 గంటల పాటు ఉంచి వ్యక్తిగత పూచికత్తుపై వారిని విడుదల చేసిన పోలీసులు. మంత్రివర్గంలో మాదిగలకు 2 పోస్టులు ఇవ్వాలి అంటున్న మందకృష్ణ మాదిగ. వర్గీకరణ సాధనకు జనవరి 27న 1,00,000 డప్పులు 1000 గొంతుకలతో ర్యాలీ చేస్తామంటున్న మందకృష్ణ. త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో 2 మాదిగలకు అవకాశం కల్పించాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. అగ్రకులాలు 7% ఉంటే 7 మంత్రులున్నారు. దాదాపు 12% ఉన్న మాదిగల్లో దామోదర రాజనరసింహ మాత్రమే మంత్రిగా ఉన్నారని అన్నారు. గురువారం హైదరాబాద్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కవులు కళాకారులకు 9 మందిని ఎంపిక చేసి కోటి సహాయం ఫ్యూచర్ సిటీలో 300 గజాల స్థలం ఇస్తున్నట్లు సీఎం ప్రకటించారు. అందులో మాదిగలు ప్రముఖులైన ముచ్చెల్ల సత్యనారాయణ, ప్రతాప్ కిషోర్, కేశవరావు జాదవ్ లాంటి వారు గుర్తుకు రాలేదా? తొలి ఉద్యమాన్ని చాకలి ఐలమ్మ మలిదశలో సదాలక్ష్మి ముందుకు నడిపించారు. తెలంగాణ తల్లి పేరుతో కేసీఆర్ తన కుమార్తె విగ్రహాలు పెడితే ఇప్పుడు రేవంత్ రెడ్డి తన తల్లి విగ్రహం పెట్టారు అని మందకృష్ణ విమర్శలు చేశారు. తెలంగాణ సమాజం ఆ విగ్రహాలను గుర్తించదు అని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ అమలు ప్రయత్నంలో జనవరి 27 నుంచి 1000 గొంతుకలు 1,00,000 డప్పుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు మందకృష్ణ మాదిగ వెల్లడించారు. ఇప్పటి వరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాం. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయభిలాషులు, మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. చూస్తూనే ఉండండి దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి.